ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. క్రీస్తు యేసునందు నా ప్రియమైన దేవుని బిడ్డలని మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? మన ప్రభువు చాలిన దేవుడిగా గత కాలమంతా ఆయన మనల్ని కాపాడి సంరక్షించారు. సో అందుని బట్టి మనం మానక దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లింపబద్దులమైన. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మరి ఈ దినాన మనం దేవుని యొక్క లేఖన భాగం నుండి ఓ చక్కటి మాటను మనం జ్ఞాపం చేసుకుందాం. హోషేయ గ్రంథం 14వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి మాటలు ఇలా ఉన్నాయి. చూడండి, దేవుడు ఒక వ్యక్తిని గూర్చినటువంటి ఉద్దేశాలు ఆయన ఇక్కడ బయలుపరుస్తూ ఉన్నాడు. 5వ వచనం 6వ వచనంలో మనం గమనించినప్పుడు దేవుడు చక్కగా ఈ మాటలు చెప్తున్నాడు. చెట్టునకు మంచు తోడై ఉన్నట్లు నేను అతను కుందును, తామర పుష్పం పెరిగినట్లు అతడు అభివృద్ధి నొందును. లెబానోను పర్వతము దాని వేళ్ళు తన్నునట్లు వారు తమ వేళ్ళు తన్నుదురు. అతని కొమ్మలు విశాలముగా పెరుగును. ఒలివ చెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును. లెబానోనుకున్నంత సువాసన అతనికి ఉండును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ 2 వచనాల్లో చాలా మాటలు మనం చూస్తున్నాం. దేవుని యొక్క ఉద్దేశాలన్నీ కూడా వృద్ధి చెందే దాని విషయంలోనూ, వృద్ధితో పాటు సువాసన ఇచ్చే విషయంలోనూ ఇక్కడ మనం గమనిస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యందు మనము నిలిచి ఉన్నట్లయితే క్రొత్త నిబంధనలో ప్రభువైన యేసే చెప్పారు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో, నా యందు నిలిచి ఉండండి, నేనును మీ యందు నిలిచి ఉంటాను. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగో ఫలింపదో, అలాగే మీరును నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపురు అన్నారు. సో ఇప్పుడు ఈ యొక్క 5, 6 వచనాలు హోషేయ గ్రంథంలో 14వ అధ్యాయంలో మనం గమనిస్తున్నాం. దేవుని ఉద్దేశాలు ఒక మానవుని పట్ల ఎంత చక్కగా ఉన్నాయో. అతడు వృద్ధి పొందుతాడు, సువాసన కలుగుతుంది, అతని కొమ్మలు విశాలపరచబడతాయి. ఈ 2 వచనాల్లో ఆ యొక్క వ్యక్తి యొక్క అభివృద్ధిని గురించి దేవుడు చెప్తున్నటువంటి మాట. మరి ఈ రోజున దేవుని యందు నిలిచి ఉన్నామా? ఎవడైనా దేవుని యందు నిలిచి ఉన్నానంటే ఆయన చెప్పినటువంటి మార్గాల్లో నడవటం ద్వారానే మనం ఆయన యందు నిలిచిన వారు అవుతాం. కనుక ఆయన యందు మనం నిలిచి ఉన్నటువంటి వ్యక్తులుగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మన జీవితాలు దేవుని ద్వారా ఈ విధంగా అభివృద్ధిలోనికి రావాలి, ఈ విధంగా ఆశీర్వాదకరంగా రావాలి. ఈ విధంగా మనం ఈ 2 వచనాలు ప్రతిదీ కూడా ఒక వాగ్దానంగా మనం దేవుని సన్నిధిలో జ్ఞాపం చేసుకొని ఆ విధంగా మన జీవితాలు వృద్ధి చెందినట్లుగా మనము దేవుని సన్నిధిలో కోరుకోవాలి. మరి నీవు ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే విశ్వాసంతో దేవుని అడుగు. అయ్యా, మీ మాట చొప్పున ఈ విధంగా నా జీవితాలు వృద్ధి చెందినట్లుగా నేను ఏ విషయాల్లో మీ అందు నిలిచి ఉన్నాలో, నేను ఏ విషయాల్లో లోకానికి దూరమై మీతో సమీపమై మీలో నిలిచిన వాడినై ముందుకు కొనసాగాలో నాకు సహాయం చేసి, ఆయా క్షణంలో ఆయా సమయాలలో మీ ఆత్మ ద్వారాను మీ లేఖనాల ద్వారా నాతో మాట్లాడండి అని మనం దేవునికి ప్రార్థన చేస్తే నిత్యముగా ఆయన మనకు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందామా? ఈ 2 వచనాల్లో అలాగే 7వ వచనంలో కూడా కొన్ని మాటలు ఉన్నాయి. ఆ వచనాల ప్రకారంగా మన జీవితాలు వృద్ధి చెందినట్లుగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఉదయకాలం ముందు మాతో మీరు మాట్లాడిన మీ అమూల్యమైన వాక్కుకై స్తోత్రాలు. నా ప్రభు రక్షకుడా, మా జీవితాల్లో మేము ఏ విధంగా ఉండాలని మీరు అనాదిలోనే సంకల్పించున్నారో ఈ లేఖనాల ద్వారా మీరు తాటపరిచారు. కనుక ప్రతి ఒక్కొక్క హృదయము, ప్రతి కుటుంబము, ప్రతి వ్యక్తిగత జీవితం ఈ వచనాల ఆధారంగా అయినా నీ బిడలు వర్ధిల్లుటకు, వృద్ధి చెందుటకు, అభివృద్ధి పొందుటకు మీరు సహాయం చేయండి. కార్యాలు చేసి నీ బిడల యొక్క నాయన వృద్ధికి ఆటంకంగా ఉన్న ప్రతి బలహీనతను, సాతాను యొక్క ఆలోచన, నడిపింపు మార్గాల్ని అయ్యా వారి నుండి తొలగించబడి ఆయన మీ ద్వారా మీలో నిలిచి అయ్యా నీ బిడలైన మేమందరము ఫలించుటకు సహాయం చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడ పర్యంతం కృపతోడే ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. నిత్యముగా దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడిన ఈ యొక్క మాటల ప్రకారంగా మన ఆధ్యాత్మికమైన జీవితంలో మనం వృద్ధి చెందుతూ ముందుకు సాగాలి. దేవుని సేవకులుగా మేము మనసారా కోరుకుంటున్నాం.
కృప మనకు ఆ విధంగా తోడుగా ఉండను గాక. ఆమేన్. ఆ ప్రియమైన దేవుని పిల్లరా, అందరికీ కూడా షేర్ చేసి అనేకులు సబ్స్క్రైబ్ చేసుకునేటట్లుగా మీ యొక్క సహాయాన్ని కోరుకుంటున్నాను. ఆ విధంగా మీరు సహాయపడి పరిచర్యకు తోడుగా ఉండాలని యేసయ్య నామములో కోరుకుంటున్నాం. ప్రైజ్ ది లార్డ్.